వెల్కమ్ టు ఎస్పీ ఛానల్. ఈ వీడియోలో చిక్మంగళూరు వెళ్ళే ప్రయాణాన్ని చూద్దాం. తరువాత వీడియోలో చిక్మంగళూరు ప్రదేశాలని చూసేద్దాం. ఇందాక నేను ఒక పెద్ద బ్లండర్ మాట్లాడాను, చూసారా? ఇదే మీరు కర్ణాటకలో కనుక మాట్లాడితే వాళ్ళు రివర్స్లో ఫట్ అని కొట్టినట్టు మాట్లాడతారు. ఏంటంటే మనం చాలామంది చిక్మంగళూరు అని అంటూ ఉంటాం. యాక్చువల్గా దాని పేరు చిక్కమగల్ ఊరు. చిక్కమగల్ అంటే చిక్క అంటే చిన్న, మగల్ అంటే అమ్మాయి, ఊరు అంటే ఊరు. సో చిన్న కూతురి ఊరు అని మాట. సో చిక్కమగల్ ఊరు. ఉద్యోగానికి ఒక 4 రోజులు సెలవు పెట్టుకొని కేఎస్ఆర్టీసీ వాళ్ళ స్లీపర్ బస్లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకి బయలుదేరాం. బెంగళూరు బస్ స్టాండ్లో దిగ్గానే అక్కడి నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఒక క్యాబ్ లాంటి ఆటో ఒకటి ఉంది. అది ఆటో లాంటి క్యాబ్ లాంటి ఆటోనా అర్థం కాలేదు. తమాషాగా ఉంది కదా అని అది బుక్ చేసింది. దాంట్లో రైల్వే స్టేషన్కి బయలుదేరాం. రైల్వే స్టేషన్లో రిటైరింగ్ రూమ్స్ కానీ వెయిటింగ్ హాల్స్ కానీ ఉంటాయన్నమాట. అక్కడ మీద ఫ్రెష్ అప్ అయిపోయి ఇమీడియట్గా చిక్కమగళూరుకి ట్రైన్ ఎక్కొచ్చు అనమాట. చిక్కమగళూరు చేరుకోవాలనుకుంటే మీరు రకరకాల పద్ధతిలో వెళ్ళచ్చు. ట్రైన్ ద్వారా కానీ బస్ ద్వారా కానీ. సజెస్టబుల్ ఆప్షన్ వచ్చేసి ట్రైన్ ద్వారా. ఎందుకంటే మీకు ట్రైన్ సీటింగ్ కంఫర్టబుల్గా ఉంటుంది, విండోస్ చాలా పెద్దగా ఉన్నాయి. తర్వాత ఆ వెళ్ళే దారి ఉంది చూసారా, అది ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఈ హడావిడి జీవితం, పరిగెత్తే ఈ లైఫ్లో నుంచి కొన్ని రోజులు అలా ప్రశాంతంగా వెళ్ళాలి, నేచర్ని చూసుకుంటూ వెళ్ళాలి అని అనుకుంటే కనుక యూ వర్త్ స్పెండ్ దట్ టైం ఇన్ ట్రావెల్. ట్రైన్లో ఆ 4 hours మీరు వెళ్తూ ఉన్నారు, చిక్కమగళూరు వెళ్తున్నాం, అక్కడ నేచర్ని చూడబోతున్నాం అని ముందుగా ఇదొక ట్రైలర్ లాంటిది అనమాట. ఇది ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయమని నేను చెప్తాను. మీరు కార్లో కూడా వెళ్ళొచ్చు, బట్ కార్ అనేది ఎక్స్పెన్సివ్ ఆప్షన్ అనుకుంటే కనుక ట్రైన్లో వెళ్ళండి. చూస్తున్నారా, ఈ ట్రాక్ను విడదీయని బంధంలా ఉన్న ఆ పచ్చటి ప్రదేశాలు, ఆ ఆకాశం ఎంత ఆహ్లాదంగా ఉందో కదా. ఇప్పటి వరకు ఉన్న మీ స్ట్రెస్, టెన్షన్స్ ఇవన్నీ కూడా ఒక్కసారిగా మర్చిపోయి ఒక ప్రత్యేక లోకానికి వెళ్తున్నాము అనే కుతూహలాన్ని ఇది మీకు ఖచ్చితంగా కలిగిస్తుంది. చిక్కమగళూరు భౌగోళికంగా పశ్చిమ కనుమలు లేదా వెస్టర్న్ ఘాట్స్ ఫుట్ హిల్స్ దగ్గర, అంటే పాదాల దగ్గర ఏర్పడినటువంటి ఒక ఊరు అన్నమాట. సో అంత పెద్ద వెస్టర్న్ ఘాట్స్కి డెన్స్ ఫారెస్ట్ కాబట్టి దాంట్లో ఉండే రకరకాల వృక్ష సంపద, జంతుజాలాలు, గుళ్ళు, గోపురాలు, మీకు అసలు టైం ఉండాలే కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. వెస్టర్న్ ఘాట్స్ అటువైపులా, అంటే అరేబియా సముద్రానికి వెస్టర్న్ ఘాట్స్కి మధ్యలో ఉన్నటువంటి ప్రదేశాలు గోవా, గోకర్ణ, మురుదేశ్వర్, మ్యాంగ్లూర్, ఇలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఇటు సైడు ధర్మశాల, చిక్కమగళూరు, ఇలాంటివి చాలా ఉన్నాయి. మీ విలువైన సమయాన్ని మా వీడియో చూడడానికి కేటాయించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కేవలం జర్నీ మాత్రమే. నెక్స్ట్ వీడియో చిక్కమగళూరులోని ప్రదేశాలన్నింటినీ చూపిస్తూ ఒక మంచి వీడియో తీసుకొస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.